అపోజిషన్ లోకి వచ్చినప్పటి నుంచి ఆయన కన్ఫ్యూజన్ లో ఉన్నారు. కాంగ్రెస్ లోకి వెళ్దామనుకున్నారన్న ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్లుగా హస్తం పెద్దలతో భేటీలు, దగ్గరయ్యేలా డైలాగులు పేల్చారు. ఇంట్లో శుభకార్యాలకు సైతం ప్రభుత్వ పెద్దలను ఇన్వైట్ చేసి పెద్దపీట వేశారు. కారణాలేమైనప్పటికీ హస్తం గూటికి చేరేందుకు మల్లన్నకు లైన్ క్లియర్ కాలేదట. దాంతో కారులోనే కంటిన్యూ అవుతున్న మల్లారెడ్డి చూపు కమలం వైపు మళ్లిందనే టాక్ నడుస్తోంది. బిజినెస్ మ్యాన్ నుంచి పొలిటీషియన్ అవతారమెత్తిన మేడ్చల్ మల్లన్న దారేటు. ఆయన కాషాయ కండువా కప్పుకోవడం ఖాయమా? కారులోనే సర్దుకుపోతారా? టీఆర్ఎస్ లో ఉంటూనే మల్లారెడ్డి పక్క చూపులు. కాంగ్రెస్ లీడర్లతో దోస్తీ, బీజేపీ పెద్దలకు దగ్గరయ్యే ప్లాన్. మాజీ మంత్రి మల్లారెడ్డి బీజేపీలోకి వెళతారని ప్రచారం. కమలం గూటికి చేరేందుకు లైన్ క్లియర్ చేసుకుంటున్నారా? బండి సంజయ్తో మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి భేటీ అందుకేనా? మాజీ మంత్రి టీఆర్ఎస్ మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పక్క చూపులు గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. ఆయన గులాబీ పార్టీలో ఉన్న చూపంతా పక్క పార్టీలపైనే ఉందని చాలా రోజులుగా చర్చ జరుగుతోంది. లోక్సభ ఎన్నికలకు ముందే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళతారన్న ప్రచారం జరిగింది. తన సన్నిహితుల ద్వారా ప్రయత్నం కూడా చేశారని గుర్తు చేసుకున్నారు. 2-3 సందర్భాల్లో నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి మరీ హస్తం పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి ట్రై చేశారంటున్నారు. రేవంత్ రెడ్డిని తన మనవరాలు పెళ్లికి పిలిచి మనవళ్లతో సీఎం కాళ్లు మొక్కించారు. లాస్ట్కు బెంగళూరుకు వెళ్లి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను కూడా కలిసొచ్చారు మల్లారెడ్డి. అయినా కాంగ్రెస్ గూటికి చేరేందుకు క్లియరెన్స్ రాలేదట. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్న మల్లన్న ఎంతో అవసరమైతే తప్ప పెద్దగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని చెబుతున్నారు. అధికార కాంగ్రెస్ లో చేరుదామనుకుంటే సాధ్యం కాలేదు కాబట్టి కనీసం బీజేపీలోకైనా వెళదామని మల్లన్న భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకోసం తనదైన స్టైల్లో పావులు కదుపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. తన ఎంట్రీ కంటే ముందు తన కోడలు ప్రీతిరెడ్డిని బీజేపీ పార్టీలోకి పంపేందుకు మల్లారెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారట. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి బండి సంజయ్తో మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి భేటీ అయ్యారని అంటున్నారు. పాత బస్తీలో బోనాల సందర్భంగా మేకల మండికి చెందిన ఓ బీజేపీ నేత ఇంట్లో బండి సంజయ్తో ప్రీతిరెడ్డి లంచ్ మీట్లో పాల్గొనడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ప్రీతిరెడ్డి బండి సంజయ్ ఫోటోలతో ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయడం చర్చకు దారితీసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోడలైన ప్రీతిరెడ్డి బీజేపీ నేత కేంద్ర మంత్రి బండి సంజయ్తో భేటీ అవడం పొలిటికల్ టాపిక్ అయింది. ప్రస్తుతం మల్లారెడ్డి విద్యా సంస్థల బాధ్యతలు చూస్తున్నారు ప్రీతిరెడ్డి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మల్లారెడ్డి గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. 2024 లోక్సభ ఎన్నికల్లో మల్లారెడ్డి తనయుడు భద్రారెడ్డిని బరిలోకి దింపాలని అనుకున్న తరువాత ఆ ఆలోచనను విరమించుకున్నారు. అప్పట్నుంచే మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీపై కొంత అసంతృప్తితో ఉంటూ వస్తున్నారట. ఇప్పుడు ఆయన కోడలు ప్రీతిరెడ్డి బీజేపీ వైపు అడుగులేస్తున్నారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ కు బండి సంజయ్ కి గ్యాప్ ఉందంటూ ప్రచారం జరుగుతుండడం, ఇద్దరి కోల్డ్ వార్ రచ్చకెక్కిన నేపథ్యంలో గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ టికెట్ ఆశించిన ప్రీతిరెడ్డితో బండి సంజయ్ భేటీ అవడం హాట్ టాపిక్ అవుతోంది. మల్కాజ్గిరి నియోజకవర్గంలో మల్లారెడ్డి కుటుంబానికి ఉన్న రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకుని ఈటల రాజేందర్ కు చెక్ పెట్టేందుకు బండి సంజయ్ ప్లాన్ చేస్తున్నారా అన్న చర్చ మొదలైంది. ఈ రాజకీయ సమీకరణంలో భాగంగానే కేంద్ర మంత్రి బండి సంజయ్తో మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి భేటీ అయ్యారనే టాక్ వినిపిస్తోంది. బండి ప్రీతిరెడ్డి లంచ్ మీట్ పై బీఆర్ఎస్ పార్టీలోనూ చర్చ జరుగుతోంది. టైం చూసి మల్లారెడ్డి బీఆర్ఎస్ ను వదిలి జంప్ అయ్యేందుకు రెడీ అవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో తనతో పాటు కొడుకు భద్రారెడ్డి లేదంటే కోడలు ప్రీతిరెడ్డిని పోటీ చేయించే యోచనలో మల్లారెడ్డి ఉన్నట్టు చెబుతున్నారు. సేమ్ టైం బీజేపీలోకి వెళితే తన విద్యా సంస్థలకు, బిజినెస్ కు ఎలాంటి ఇబ్బంది ఉండదని భావిస్తున్నారట. కారులోనే ఉంటారా, కమలం గూటికి వెళతారా అనేది మల్లారెడ్డి చెబితే గాని క్లారిటీ వచ్చేలా లేదు.